హాయ్ దిస్ ఈజ్ వరలక్ష్మి రాజు. ఇంతకుముందు నేను చెప్పిన కదండి ఐకే పార్ట్ 2 వీడియో వస్తుందని, అది ఇది అనమాట. నేను ఎలికే బ్రాండ్ కోసం స్టవ్ కోసం వెళ్ళి నేను చెప్పిన కదా ఉంది, కానీ ఇక్కడ ఇది 3 బర్నర్స్ మాత్రమే ఉందన్నమాట. 4 బర్నర్స్ అది కావాలి. 4 బర్నర్స్ కూడా ఉంది, కాకపోతే ఇన్బిల్ట్ ఉందన్నమాట. ఇది ఎక్కడ ఉంటుంది ఏందని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మా వారు అక్కడ ఉంటే అవన్నీ అడుగుతారు అనమాట. ఇది కిచెన్ థీమ్, మన కిచెన్ ఎట్లా ఆర్గనైజ్ చేసుకోవాలని మొత్తం ఆర్గనైజ్ చేసి ఉంటుంది అనమాట, కొత్తగా తెలియని వాళ్ళ కోసం. ఇక్కడ చూడండి అన్ని బెడ్లు లైన్ అమ్మడి పెట్టిర్రు. ఇక్కడ చూస్తే మాత్రం నాకేమనిపిస్తుంది అంటే గవర్నమెంట్ హాస్పిటల్ జనరల్ వార్డు ఉంటుంది కదండి, అన్ని బెడ్లు లైన్ అమ్మటి పేషెంట్స్ ఉంటారు కదా, సేమ్ అలానే అనిపించింది. కాకపోతే ఇక్కడ బాగానే ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి అన్నమాట. బెడ్లు వెరీ సాఫ్ట్గా ఉన్నాయి. సో మా పాప ఎక్కి ఆడుకుంటుంది. ఇంకా నేను ముందుకెళ్ళి ఇంకేమైనా ఉందా అని దొరుకుద్దేమన్నా ఆశతో చూసినా, కాకపోతే లేదు. అగ చూడండి లైన్ అమ్మటి ఎలా ఉన్నాయో బెడ్లు. నెక్స్ట్ పార్ట్ వచ్చేసి ఇంకా అన్ని బెడ్రూమ్స్ థీమ్స్ అనమాట. బెడ్రూమ్ మనకి బెడ్డు, మాది ఏమంటారు మ్యాట్రెసెస్ అన్నీ. సో చాలా ఉన్నాయి. నేను అది తీసుకుంటా అంటే మా వారు ఇది తీసుకుంటావు కానీ నీకు గ్యాస్ వద్దా, ఇది కొంత గ్యాస్ కొని అని అంటుండు. ఇక అది అక్కడ వేసిన ఆయన ఏది కొనాలనుకుంటున్నావు అనుకున్నావు మాత్రం అదే కొనమంటాడు, వేరేది ఏం కొనియాడు. సో ఇక అక్కడ ఇంకొక బెడ్రూమ్ థీమ్ ఉంది. నా కూతురు ఎక్కడ బెడ్స్ కనిపిస్తే అక్కడ వెళ్ళి ఆడుకుంటుంది. మేమేమో అంటే ఎగ్జిట్ ఎలా అవ్వాలని వేరే వాళ్ళని అడుగుతున్నాం అన్నమాట. ఇందులోకి వస్తే ఎంట్రీ ఎక్కడి నుంచో ఎగ్జిట్ ఎక్కడి నుంచో అస్సలు తెలియదు. అలాగే వెళ్తూ వెళ్తూ ఏమేమి ఉన్నాయని చూసుకుంటూ వెళ్తున్నాం అనమాట. చాలా కన్ఫ్యూజ్ అయిపోద్ది. అక్కడక్కడ మ్యాప్లు కూడా పెట్టిర్రు ఎగ్జిట్ ఎలా అవ్వాలని, కూడా యారో మార్క్స్ కనిపిస్తుంది కదా, దాన్ని బట్టి మనం ఎగ్జిట్ అవ్వాలన్నమాట. సో చెప్పిన కదా నా కూతురు ఎక్కడ బెడ్ కనిపిస్తే దాని మీద ఆడుతూ ఉంది, జంప్ చేస్తుంది. వెరీ సాఫ్ట్గా ఉన్నాయి మ్యాట్రెసెస్. సో బ్లాంకెట్స్, బెడ్షీట్స్ అన్నీ వేరు వేరు ప్రైజెస్ అనమాట. దేని దానికి ప్రైజెస్ వేరు వేరుగా ఉంటాయి. సో చాలామంది అంటే చూడడానికి వచ్చిన వాళ్ళు స్టాఫ్ కూడా కూర్చుంటారు అనమాట. ఇంకా వెళ్ళిపోతున్నాం ఇక్కడ దొరకదని. సో అదొక బెడ్రూమ్ థీమ్ చెప్పిన కదా నేను ఇంతకు ముందే. థీమ్స్ అనమాట. మనకి ఐడియా లేని వాళ్ళకి, కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఒక ఐడియా కోసం ఈ వస్తువు ఇక్కడ ఉండాలన్న తెలియదు కదా ఇది ఎక్కడ పెట్టాలని. సో ఇది చూస్తే కొంచెం ఈజీగా అవుతుంది. ఇక్కడ వర్షం బట్టి బెడ్స్ ఉంటే, మ్యాట్రసెస్ ఉంటే ఇంట్లోకి కూడా ఒకటి తీసుకోవాలి కదా, ఏది బాగుంది ఎంత కాస్ట్ పడుతుందని నేను అక్కడ చెక్ చేస్తున్నా. మా వారు వచ్చి వెళ్ళిపోదాం, వేరే షాప్ కన్నా వెళ్దాము, ఇప్పటికే లేట్ అయిపోతుందని అంటుంటే మా వారికి కాస్ట్ చూపిస్తున్నా, ప్రెస్ చేసి చూపిస్తున్నా ఏది సాఫ్ట్గా ఉందా అని. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా తీసుకుందాంలే, వెళ్దాం పదా అని అంటున్నాను. ఇక్కడ మొత్తం బెడ్సే ఉన్నాయన్నమాట. కింగ్ సైజు, క్వీన్ సైజు, సింగిల్స్, అన్నీ సింగిల్ బెడ్స్ మొత్తం అవే ఉన్నాయి. పిల్లో కవర్స్ అవి కూడా వేరు వేరు ప్రైజెస్ అనమాట. ఇది వచ్చేసి బెడ్రూమ్ థీమ్ అనమాట. ఇది చాలా బాగుంది. అంటే ఏమంటారు, కొంచెం బ్లాక్ని ఎక్కువ ఇష్టపడే వాళ్ళు, బ్లాక్ అండ్ గ్రే కలరు ఇష్టపడే వాళ్ళు. అండ్ మా వారు వీడియో తీస్తుంటే ఇక్కడ నేను వెళ్ళిపోతున్నా. ఇక్కడ ఏంటంటే బాత్రూమ్ థీమ్ కూడా ఉందని చూడండి. అగో బాత్రూము. కొంతమంది ఒరిజినల్గా బాత్రూమ్ అనుకొని వెళ్ళేవారు కాదు, ఇది బాత్రూమ్ కాదు, జస్ట్ బాత్రూమ్ థీమ్ మాత్రమే. అంటే మనం బాత్రూమ్ ఎలా ఉండాలి, ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలనే దాని గురించి ఇక్కడ బాత్రూమ్స్ కూడా పెట్టారనమాట. కిడ్స్ బెడ్రూమ్స్, అన్ని కబోర్డ్స్ కూడా ఉన్నాయి చూడండి. అన్నీ అంటే ఇంకా మనకి ఎలాంటి డౌట్ లేకుండా ఏది ఎక్కడ ఉండాలని పూర్తిగా ఐక్యాలో మాత్రం ప్రజెంట్ చేసి పెట్టారనమాట. అంటే ఈ వస్తువులు అమ్ముతారా, జస్ట్ అలా పెట్టిరో తెలియదు కానీ అన్నిటికీ ప్రైస్ ట్యాగ్ మాత్రం ఉంది. సో మరి ఈ వస్తువులే మనము కొంత ఇవి ఇస్తారో, మరి న్యూ వస్తువులు ఇస్తారో తెలియదు కానీ ఇవైతే జస్ట్ షోకి పెట్టిరని అనుకుంటున్నా. ఇవన్నీ కబోర్డ్ సైడ్స్. అంటే ఇక బయటికి వెళ్ళడానికి అక్కడ నా కూతురుతోటి ఆడుతున్నా అనమాట. తన పాపం ఏడుస్తుంటే తను ఆడిపిస్తున్నా. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మా పిల్లలు మాత్రం. ప్రతి దగ్గర కూర్చుంటారు, ప్రతి దగ్గర జంప్ చేస్తారు, ఆడుకుంటారు. సో ఇంకా యారో మార్క్స్ బట్టి మనం ఎగ్జిట్ అవ్వాలి. ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అంటే ఏమంటారు, ఎక్కడి నుంచి వెళ్ళాలో ఎక్కడి నుంచి లోపలికి వస్తున్నా మాత్రం అర్థం కాదు, కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇగో బెడ్ ఇవన్నీ ఏమంటారు కబోర్డ్స్ అనమాట. కబోర్డ్స్ కూడా ఉన్నాయి, బాగున్నాయి, చాలా బాగున్నాయి. కాకపోతే కాస్ట్ కూడా ఎక్కువ. ఐక్యాలో మాత్రం తక్కువ అంటారు కానీ ఏం లేదు, నాకు కాస్టే అనిపించింది.
ఇక్కడ కిడ్స్ది కూడా ఉంది చూడండి. కిడ్స్ బెడ్రూమ్ ఇటు సైడ్ చూస్తే గర్ల్స్ది, ఇటు సైడ్ చూస్తే బాయ్స్ది. ఇంకా మేము లేట్ అయిపోతుందని మేము ఎక్కువ షూట్ చేయలేదన్నమాట. సో ఈ వీడియో కనుక మీకు ఎవరికైనా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఫస్ట్ వీడియో మన ఛానల్లో ఉంది, పార్ట్ 1 వీడియో ఒకసారి చూడండి. ఎలాగో వెళ్ళిరు కదా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు సపోర్ట్ చేస్తే ఎలాంటి వీడియోలు కావాలనుకుంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.